హలో వ్యూవర్స్, నేను డాక్టర్ అరుణ మోపర్తి, రన్నింగ్ మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ బస్ స్టాండ్ దగ్గర గుంటూరులో. మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ వి స్పీక్ అండ్ ట్రీట్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అబౌట్ ఉమెన్. ఈరోజు జెంట్స్లో వీర్యం కణాలు తగ్గకుండా, డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవడం కోసం కొన్ని టిప్స్ చెప్తాను. ఒక 4 ఫుడ్ ఐటమ్స్, ఒక 4 చేయకూడని పనులు ఉంటాయి. అవి ఇంత ముందు రోజుల్లో ప్రెగ్నెన్సీ రావట్లేదు, పిల్లలు లేరు అని వచ్చే వాళ్ళల్లో లేడీస్కి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండేవి. ఇద్దరికి కంబైన్డ్ ప్రాబ్లమ్స్, జెంట్స్కి తక్కువ ప్రాబ్లమ్స్ అండ్ ఎక్కువ అవేర్నెస్ ఉండేది కాదు. కానీ ఈ రోజుల్లో బాగా స్పీడ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ వీటన్నిటి వల్ల జెంట్స్కి వీర్యం కణాల లోపాలు ఎక్కువగా వస్తున్నాయి. సో మెయిన్ ఇంపార్టెంట్గా ఒక 4 పనులు 100% జెంట్స్ అవాయిడ్ చేయాలి. ఏంటంటే ఆల్కహాల్ తీసుకోవడం, డ్రైవింగ్ చేయడం, స్మోకింగ్ చేయడం. ఈ డ్రైవింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వేడికి స్క్రోటల్ టెంపరేచర్ రైజ్ అయిపోయి కణాలన్నీ మామూలుగానే బాడీ టెంపరేచర్ కన్నా ఇంకా కొంచెం తక్కువ టెంపరేచర్ ఉండాలి. అలాంటిది కొంచెం రైజ్ అవ్వడం వల్ల కణాలన్నీ డ్యామేజ్ అయిపోతాయి. స్మోకింగ్ చేస్తే కూడా అంతే. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ల్యాప్టాప్స్ కాళ్ళ మీద పెట్టుకొని వాడుకోవటం, జేబుల్లో సెల్ ఫోన్లు పెట్టుకోవటం. ఇవన్నీ మానేయటం వల్ల మన చేతితో మనము మన ప్రెగ్నెన్సీ వచ్చే కెపాసిటీ తగ్గించుకొని ఉంటాం. ఫుడ్లో ఏమంటే ఫ్యాట్, చాలా ఎక్కువ ఫ్యాట్గా ఉన్న చీజ్లు, బర్గర్లు, బాగా ఇప్పుడు బేకరీ ఫుడ్స్, రెస్టారెంట్ ఫాస్ట్ ఫుడ్స్ అన్నిట్లో ఎక్కువ ఫ్యాట్ ఉండటం మంచిది కాదు. ఇంకొకటి ప్రాసెస్డ్ ఫుడ్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్డ్ ఫుడ్లో లైక్ చిప్స్, లేసు, ఇలాంటివన్నీ వీటిల్లో కూడా ప్రిజర్వేటివ్స్ అవన్నీ కెమికల్స్ కొంచెం వీర్యం కణాలకి హాని చేస్తాయి. ఇంకొకటి ప్రోటీన్ సప్లిమెంట్స్ కూడా, హై ప్రోటీన్ సప్లిమెంట్స్లో కూడా మనం ప్రోటీన్స్ చాలా మంచిదే, కానీ దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కదా, ప్రిజర్వేటివ్స్ వీర్యం కణాలకి ప్రమాదకరం. మనం ప్రోటీన్ కావాలి అనుకుంటే వాల్నట్స్, బాదాము అలాగ తీసుకుంటే మంచిది, ఎగ్స్ కానీ అలాగే. కానీ ప్రోటీన్ బార్స్ అవన్నీ కొంచెం ఎక్కువ తీసుకుంటున్నారు ఈ జనరేషన్లో అందరూ. వాటిలో ఉన్న ప్రోటీన్ మనకు మంచి చేస్తుంది, కానీ ఆ ప్రిజర్వేటివ్స్ వల్ల వీర్యం కణాలు అవి తగ్గిపోతాయి. ఇంకో ముఖ్యమైనది ఏంటంటే పాలల్లో సోయా మిక్స్ అవ్వకుండా ఉండాలి. పిల్లలకి, లేడీస్కి సోయా చాలా మంచిది, కానీ జెంట్స్కి సోయా అనేది ఆ సోయా మిల్క్లో నుంచి వచ్చే ఈస్ట్రోజన్ కాంటెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ ఈస్ట్రోజన్ వల్ల టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గించేస్తుంది. జెంట్స్కి టెస్టోస్టెరాన్ హార్మోన్ కరెక్ట్గా ఉంటేనే కణాలు డ్యామేజ్ అవ్వకుండా తగ్గిపోకుండా ఉంటాయి. సో ఈ ఈస్ట్రోజన్ ఎక్కువైపోయి సోయాలో నుంచి ఆ టెస్టోస్టెరాన్ తగ్గించడం వల్ల వీర్యం కణాలు తగ్గిపోతాయి అన్నమాట. సో ఈ 4 రకాల ఫుడ్స్, ఈ 4 పనులు మానేసి మన చేతితో మనం ఆ వీర్యం కణాలను డ్యామేజ్ చేసుకోకుండా మంచిగా పెంచుకోవడానికి ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ రావడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. హాస్పిటల్స్ చుట్టూ చాలా ప్లేసులు తిరగాల్సిన అవసరం ఉండదు. అండ్ యంగ్ ఏజ్లో కొంచెం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి జెంట్స్ కూడా. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.